హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కొత్త కెమెరాతో కొంచెం కొత్తగా ఉందన్నమాట నాకు బ్లాగింగ్ చేయడం. సో ఐ హ్యావ్ గాట్ DJI Osmo Pocket 3 కెమెరా అనమాట. చాలా క్యూట్గా. ఓకే, సో సుమంత్ నాకు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాడనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అది కొనాలి అని చెప్పి. somehow I got it as a gift. సో నేను ఇక్కడ పక్కన ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను. సో చిన్న అలా మినీ కెమెరా లాగా ఉంటుందన్నమాట. హోల్డింగ్కి వ్లాగ్స్ తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నా ఫోన్లో ఎప్పుడూ స్టోరేజ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి నాకు ఇది చాలా మోస్ట్ రిక్వైర్డ్ థింగ్. సో ఇవాళ మేము ఎక్కడున్నామంటే జర్మనీలో. ఇదేం ప్లేస్? న్యూరెంబర్గ్. నాకు పలకడానికి న్యూరెంబర్గ్. ఓకే, పలకడానికి కూడా రావట్లేదు అసలు. దీని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను చెప్తాను మీకు, ఆగండి. అసలు మేము ఇక్కడ ఎలా ల్యాండ్ అయ్యాము అంటే, మేము పొద్దున పోలాండ్ నుంచి జర్మనీకి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఇవాళ మిమింగన్ ఎయిర్పోర్ట్లో దిగాలన్నమాట. బట్ దెన్ చాలా ఫాగ్ ఉంది. మేము పోలాండ్లో స్టార్ట్ అయినప్పుడే చాలా ఫాగ్ ఉంది. బట్ జర్మనీలో ఉండదులే అని అనుకున్నాము. బట్ మిమింగన్ సిటీలో చాలా ఫాగీగా ఉందంట. మాకు అంటే దగ్గరికి వచ్చేసినా కూడా అక్కడక్కడే ఒక 20-25 మినిట్స్ ఫ్లైట్ని అలా రౌండ్గా తిప్పుతూనే ఉన్నాడు అనమాట. ఏంటి ఏమైంది అనుకుంటూ ఉన్నాము. అయితే అనౌన్స్మెంట్ వచ్చింది, చాలా ఫాగ్ ఉండడం వల్ల మిమింగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వలేకపోతున్నాం. సో దానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంకొకటి ఉంది, న్యూరెంబర్గ్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది. సో అక్కడ ల్యాండ్ అవుతున్నాము. అక్కడి నుంచి మిమింగన్కి బస్సు ఏర్పాటు చేస్తాము అని మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. మేము షాక్. అసలు మాకు జర్మనీయే తెలీదు, అందులో మిమింగనే అసలే తెలీదు. ఇంకా అందులో ఇంకొక సిటీ అంట. అసలు ఆ సిటీ అనేది మేము ఈ మొత్తం ఎంటైర్ ట్రిప్లో వెళ్ళాలి అని కూడా ప్లాన్ చేసుకోలేదు అనమాట. అసలు దానిలో ఏమేమి ఉంటాయి, ఏం చేయాలి, అసలు ఎలా వెళ్ళాలి ఏమీ తెలీదు. సో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. సరేలే, వాళ్ళు ఇచ్చేసిన బస్ ఆప్షన్ ఉంది కదా, సో అలానే వెళ్ళిపోదాము, మనకి ఏదైతే సిటీ అనుకుంటున్నామో అక్కడికైతే వెళ్ళిపోదామని అనుకున్నాము. బట్ సంహవ్ ఎక్కడో ఒక నిమిషం అనిపించింది, ఏదో ఒక డిఫరెంట్ సిటీలో ల్యాండ్ అయ్యాము. వై నాట్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్, అసలు దీంట్లో ఏమన్నా స్పెషల్గా ఉండేవి ఏమన్నా ఉంటాయా అని గూగుల్లో కొట్టినప్పుడు చాలా ప్లేసెసే వచ్చాయి. సో ఓకే, కాసేపు ఇది మంచిగా ఈ సిటీని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి దెన్ మేము అనుకున్న సిటీకి వెళ్ళొచ్చు కదా అని అనిపించింది. సో అలా చాలా అన్ప్లాన్డ్ అనమాట అసలు ఈ సిటీ అయితే. మాకు ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది కదా. సుమంత్ కొన్నిసార్లు విన్నాడంట ఈ ప్లేస్ ఆల్రెడీ. బట్ ఏంటి స్పెషల్ అనేది ఏం తెలియదు ఇద్దరికి. సిటీ ఎక్స్ప్లోర్ చేయాలి అని అయితే డిసైడ్ అయిపోయాము. క్రిస్మస్ టైం కదా, సో ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్రిటీ. యా, స్ట్రీట్స్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ క్రిస్మస్. సో ఇప్పుడు మనం చూస్తుంది ఈ సిటీ యొక్క ఓల్డ్ టౌన్ అనమాట. యూరోప్లో ఏ ప్లేస్కైనా వెళ్ళండి, ఏ సిటీకైనా వెళ్ళండి, దాని హిస్టరీ అనేది మీకు దాని ఓల్డ్ టౌన్లోనే తెలుస్తుంది. మీరు ఓల్డ్ టౌన్ ఎక్స్ప్లోర్ చేశారంటే ఆ సిటీ గురించి, ఆ కంట్రీ గురించి మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకు మేము ఫస్ట్ మెట్రో తీసేసుకొని ఓల్డ్ టౌన్కి అయితే వచ్చాము. సిన్స్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ అండ్ ఇది చాలా అన్ప్లాన్డ్ కాబట్టి మాకు ఒక సిటీ టూర్ అనేది బుక్ చేసుకున్నాము. చాలా చల్లగా ఉంది. సో ఓల్డ్ టౌన్ అంతా అలా నడుచుకుంటూ వెళ్ళాం, కానీ ప్రాపర్గా సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వితౌట్ ఇలాంటి ఒక చిన్న ఈ రెడ్ బస్ ఉంది కదా, సో క్యూట్గా ఉంటుంది అని చెప్పి అది బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకొక 5 to 10 minutesలో ఇట్ విల్ అరైవ్. సో యా, లెట్స్ సీ హౌ దిస్ డే విల్ టర్న్ అవుట్. అదే గాయస్, మేము ఎక్కబోతున్న
మినీ ట్రైన్ క్యూట్గా ఉంది కదా. సిటీలో ఉన్న ఐకానిక్ స్పాట్స్ అన్నిటికీ ఇది తీసుకెళ్తుంది. 10 euros పడింది అనమాట మాకు ఈచ్ పర్సన్కి. ట్రైన్ లోపల మనకు ఇలాగ పానరోమిక్ వ్యూ అనేది ఉందన్నమాట. సో సిటీ చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. మేము కూర్చోగానే మాకు ఇయర్ ఫోన్స్ అనేవి ఇచ్చేసారనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఇంగ్లీష్ అని రాసింది. సో దాంట్లో ప్లగ్-ఇన్ చేసుకుంటే మనకి ఆ సిటీ టూర్లో వాళ్ళు చెప్పేదంతా ఇంగ్లీష్లో వినిపిస్తూ ఉంటుంది. కొంచెం ఆకలేస్తుంది అని చెప్పి ఈ చిన్న నటల్లా స్టిక్స్ అనేది తెచ్చుకున్నాం అనమాట. ఇవి యాక్చువల్లీ తినక చాలా రోజులు అవుతుంది. రీసెంట్ టైమ్స్లో అసలు తిన్నట్టు కూడా నాకు గుర్తులేదు. సో సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామా? లెట్స్ గో. చాలా చల్లగా ఉంది. ఓ మై గాడ్. సో మా సిటీ టూర్ అయితే అయిపోయింది. బాగానే ఉంది. అలా కాసేపు కొంచెం వెచ్చగా కూర్చొని తిరిగాము. వెనుక ఉన్నది కూడా ఒక ఐకానిక్ ప్లేసే అంట. మాకు మా సిటీ టూర్తో పాటు ఫ్రీ కాఫీ కూపన్ కూడా ఇచ్చారు. ఇంత చల్లగా ఉంది కాబట్టి వేడిగా కాఫీ తాగితే బాగుంటుంది అని అనిపించింది. ఇద్దరికి అసలు కాఫీ టీ అనేది అలవాటే లేదు. బట్ ఇంత చల్లగా ఉంది కదా, కొంచెం వేడిగా అలా తాగితే బాగుంటుంది అని అనిపించి, అండ్ అందరూ ఫ్రీయే కదా, సో ఇక్కడ కాఫీ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది. నాకు మాటలు కూడా రావట్లేదు, చాలా చల్లగా ఉంది. ఫ్రీజ్ అయిపోతున్నాయి. చెయ్యి కలరే మారిపోయింది. అసలు రకరకాల కలర్లు అయిపోతుంది. చెయ్యి నంబ అయిపోయింది అసలు. పాలే లేవు అసలు. వాటర్లో కాఫీ డికాషన్ కలిపినట్టు ఉంది. నాకొద్దు, కరెక్ట్గా లేదు, బట్ నీళ్ళుగా ఉంది. సో ఇది న్యూరంబర్గ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్ అంట. ఇక్కడ నుంచి ఆ పైనుంచి మనం చూస్తే కనుక మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అన్నారు. సో తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదొక మంచి ఆప్షన్ అనిపించింది. మీకు చూపించడానికి ఎంత చల్లగా ఉన్నా కూడా మేమిద్దరం ఎక్కుతూ ఉన్నామన్నమాట. చాలా అప్హిల్ ఉంది. ఎంతో పురాతనమైన క్యాజిల్ అనుకుంటా ఇది. ఇలాంటప్పుడే మన ఫిట్నెస్ ఎంత బాగుందో తెలుస్తుంది. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాము. పైకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తా. నాకు ఇందాక సిటీ టూర్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటంటే ఇక్కడ జింజర్ బ్రెడ్ అనేది చాలా ఫేమస్ అంట. అవి తీసుకుందాము అని చెప్పి కొంచెం ఫేమస్ స్పాట్ అయిన దానికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా ఈ సిటీకి బాయ్ బాయ్ చెప్పే టైం అయిందనమాట.
చాలా చాలా చల్లగా ఉంది. ఇప్పటికే చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయాలి అని ట్రై చేసాము. అండ్ we did explore, we are satisfied. సో ఇంకా మా సిటీకి వెళ్ళే ట్రైన్ కూడా కాసేపట్లో ఉంది అంటే ఇంకా మేము ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. మేము ఒక దగ్గర లగేజ్ కూడా పెట్టేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఆ లగేజ్ పిక్ చేసుకొని ఇంకా మేము వెళ్ళాలి అనుకున్న యాక్చువల్ సిటీకి వెళ్ళిపోవాలి. సో మా దగ్గర ఇంత లగేజ్ ఉంది కదా, మేము అసలు ఎలాగా ఇవన్నీ తిరగగలిగాము అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లగేజ్ స్టోరింగ్ ఆప్షన్స్కి అయితే యూరోప్లో ఎక్కడైనా కూడా మనకి ఏదర్ బస్ స్టేషన్స్ కానీ లేకపోతే ట్రైన్ స్టేషన్స్ కానీ చూసుకోండి మీ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నవి. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి ఏదో ఒక ఫెసిలిటీ ఉంటుంది. అంటే బస్ అయినా కానీ లేకపోతే మెట్రో అయినా కానీ ఉంటుంది దాని లోకల్ ట్రైన్ ఆర్ బస్ స్టేషన్కి రావడానికి. అంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఇవన్నీ ట్రైన్ అండ్ బస్ స్టేషన్స్. సో ఇక్కడ సెపరేట్ ఈ ఎంటైర్ హాల్ అంతా చూసారా, మొత్తం లాకర్సే ఉన్నాయి. ఎంత మేము పే చేసింది 6 అవర్స్కి 3 యూరోస్ అంట. మేము 6 అవర్స్ కూడా లేనట్టున్నాము, బట్ 6 అవర్స్కి 3 యూరోస్ అండ్ మన ఎంటైర్ లగేజ్ అంతా దానిలో స్టోర్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్ ఆర్ ఎనీ సెకండ్ థాట్స్. సో అది వన్ థింగ్ విచ్ హెల్ప్డ్ us. కాకపోతే ఇవన్నీ మెయింటైన్ చేయడానికి కానీ ఎవరు మనకి ఒక పర్సన్ అనేది ఎవరు ఉండరు. సో మనమే వెళ్ళి ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 యూరోస్ అనేది పే చేయాలి. 3 యూరోస్ మనం కాయిన్స్ దీంట్లో వేస్తే ఇక్కడ నుంచి మనకి కీ అనేది వస్తుంది అనమాట. ఈ లాకర్ ఓపెన్ చేసి కీ వస్తుంది. సో ఆ కీతో మీరు అవన్నీ పెట్టేసి లాక్ వేసేసి మీ దగ్గర పెట్టేసుకోవడమే. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ అండ్ రెడ్ సింబల్ ఉంది కదా, సో అన్ని లాకర్స్లో రెడ్ అంటే ఆల్రెడీ ఆక్యుపైడ్ అన్నట్టు, గ్రీన్ అంటే అవైలబుల్గా ఉన్నవి అన్నట్టు. చాలా ఈజీగానే ఉంది. ఇంగ్లీష్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, యూ కెన్ చెక్ దట్ అవుట్. సో ఇలానే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్లో చాలా వరకు లాకర్స్ అనేది ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. అంటే ప్రాసెస్ వైజ్ ఇలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ హ్యాజిల్ ఫ్రీ. ఒక్కసారి మనం గూగుల్ చేసినా కూడా లేకపోతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ QR కోడ్స్ అట్లా అన్నీ ఇస్తారు. సో అవి స్కాన్ చేసినా కూడా యూ కెన్ గెట్ టు నో ది ప్రాసెస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇది చాలా చాలా ఇంప్రాంప్టివ్ వ్లాగ్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కొన్ని నేర్పిస్తూ ఉంటాయి కదా. లైక్ అసలు లిటరలీ ఏది మనం ప్లాన్ చేసినట్టు వర్కౌట్ అవ్వకపోతే వాట్ ఇఫ్ అనేవి వస్తూ ఉంటాయి కదా మన మైండ్లోకి. సో అవన్నీ ఇవాళ మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దట్ వీ హ్యాడ్. బాగుంది ఇలా కూడా. అంటే అసలు ఏ ప్లాను లేకుండా ఆ సిటీయే తెలియకుండా దాన్ని చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. సో యా, ఇలాంటి కొన్ని ఇంప్రాంప్టివ్ థింగ్స్ కూడా అనుకోకుండా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతాయి కదా. సో అందుకు నేను ఇది ఖచ్చితంగా వ్లాగ్ చేయాలి అని అనిపించి నేను టకటక వ్లాగ్ చేస్తాను అనమాట. సో యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఐ విల్ సీ యూ సూపర్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో దీనికి కంటిన్యూషన్గా మేము ఇక్కడి నుంచి మ్యూనిక్కి వెళ్తున్నాము. సో మ్యూనిక్ మా బేస్ అనమాట నెక్స్ట్ 3 డేస్కి. మ్యూనిక్ నుంచి మనకు ఒక 2 hours డిస్టెన్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ వ్లాగ్స్. బై ద వే, మీకు ఈ కెమెరాలో ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో నేను యూజువల్గా నా ఐఫోన్లోనే షూట్ చేస్తాను, బట్ దిస్ ఇస్ DJI Osmo Pocket 3 కదా. సో అసలు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్, మీరు చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి అన్ప్లాన్డ్ సిచ్యువేషన్స్ మీకు బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయినవి ఏమన్నా ఉంటే అది కూడా నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. సో యా, ఈ వీడియో కంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.